గబ్రియేలు దేవుని దూత మరియమ్మ గారితో చెప్తూ వచ్చింది. ఆయన చెప్పిన మాటలు ఏది కూడా నిరర్ధకము కాదు. ఆయన మాటలు శాశ్వతమైనవి. ఆయన మాటలు నిరంతరము నిలిచేవి. మనుషులకు అసాధ్యమైనవి ఏమైనా మనం వచ్చేమో కానీ దేవునికి అసాధ్యమైనవి ఏమి కూడా లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు వారిని చూసి ఇది మనుషులకు అత్యాత్మైన అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయన భావము బలము ఎవరు వర్ణించలేనిది, వివరించలేనిది అని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఆయనకి అసాధ్యమైనదేమీ లేదు. ఒక రోజున ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనాన్ని ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ సంభాషణ జరుగుతూ వచ్చాం. అద్భుతమైన సంభాషణ. ఏంటి అద్భుతమైన సంభాషణ? ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఇక్కడ గమనిద్దాము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మేలకి కాలము ఆ నిర్ణయ కాలము నీ యొద్దకు తిరిగి వచ్చేది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని ఇస్తున్న వాగ్దానం అబ్రహాము దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి నమ్మకత్వం. అతను నేను కోపం కలిగి ఉన్నాను, నేను సంతానాన్ని కోల్పోయాను, నాకు వచ్చే అవకాశం లేదు. ఎన్నో ఆలోచనలు ఆయనలో ఉండవచ్చు. ఎన్ని ఆలోచనలు ఆయనలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనుషుల రూపంలో అబ్రహాము ఎదురు వచ్చినట్లు ప్రేమపూర్వకముగా ఆదిత్య ఇచ్చే విషయంలో ఆయన నమ్మకస్తుగా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితులను బట్టి దేవుడిని ప్రేమించడం, మన పరిస్థితులు అనుకూలంగా లేకపోతే దేవుడికి దూరంగా ఉండడం, సహజంగా మానవ జీవితాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధానాలు ఒకవేళ నువ్వేమైనా అనుసరిస్తున్నావా? దయచేసి అనుసరించవద్దు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు శక్తివంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు పరిపూర్ణుడు, దేవుడు అద్భుతుడు, దేవుడు ఆది సంపూర్ణుడు. ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ ప్రత్యేకత నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఆదిత్యం ఇచ్చిన తర్వాత సంతోషిస్తున్న సమయంలో యావత్తు కదిలించాలి. దేవదూతలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు. తెలుసు, ఆయన అన్నీ తెలుసు. చెప్పకపోయినా మనుషుల పరిస్థితులు వారికి అన్నీ తెలుసు. ఎంత విశ్వాసంతో, ఎంత ఆప్యాయతో అబ్రహాము మాకు చక్కగా పరిచర్య చేశాడు. ఆయన తిని రాయలు వెళ్ళాలని అనుకోలేదు. అబ్రహాము ఏ సమస్యలో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి దేవదూతలకు పరిచర్య చేశాడో దేవదూతలు గ్రహించాడు. గ్రహించి తృప్తిగా భోజనం చేసిన తర్వాత 9వ వచనంలో వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. వినండి, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడిగినావు.
నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడిగితే ఎవరు అడిగారా? ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? అబ్రహాము పట్ల, తన భార్య పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మరి మనకు కూడా ఒక ప్రణాళిక ఉన్నది. ఏంటా ప్రణాళిక? మేలులోనైనా, కీడులోనైనా, దుఃఖంలోనైనా, సంతోషంలోనైనా దేవునికి మహిమార్గంగా జీవించడమే మన ప్రణాళిక. మన పరిస్థితిని ఆయన ఇష్టమైన విధంగా నడిపించడం ఆయన ప్రణాళిక. అంతేనా? మన ప్రణాళికలను మనం ఎంచుకొని దేవుని ప్రణాళికలను నిర్లక్ష్యపరిచినట్లయితే ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. అందుకే మన ప్రణాళికలను ఎప్పుడు ముందుంచకూడదు. దేవుని ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనం దగ్గర దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. కొంతమందికి మేలు జరిగినప్పుడేమో దేవుని సన్నిధికి పోతుంటారు. అనుకునే కాకపోతే నాకు నీరసంగా మరి ఈరోజు మీరు చర్చికి అంటారు. అంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీకే 60 సంవత్సరాల జీవితం తర్వాత ఏమైపోతామో తెలియదు మనకే ఇంత పట్టుంటే శాశ్వతమైన దేవుడికి ఇంకెంత పట్టుంటారు. కానీ మనం పట్టుకున్న పట్టే దేవుడు పట్టుకుంటే ఈ ప్రపంచంలో ఎవరైనా బతకగలరా? ఎవరు బతకలేదు. అందుకే మనుషుల స్వభావాలు మార్పు రావచ్చేమో కానీ దేవుని స్వభావాలలో ఎప్పుడు మార్పు రాదు. ఆ మార్పు రాని దేవుని బిడ్డగా నీవు జీవించడానికి సమర్పించుకున్నావు. ఎట్టి పరిస్థితుల్లో వెన్నుకంజ వేయకుండా నీ నమ్మకత్వాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం, దేవుడికి ఇవ్వాల్సినవి, పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు నమ్మకంగా ఇవ్వకపోతే నీ వెనుక నీకు ఏం కావాలో నువ్వు అడగకముందే నిన్ను అడిగి మరి నీకు సిద్ధపరచగలిగే దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. అబ్రహాము అడిగాడా? నాకు పిల్లలు లేరని ఆ సమయంలో అడగల. కానీ తృప్తిగా భోజనం చేసిన తర్వాత నీ భార్య అయినా శారమ్మ ఎక్కడ ఉంది అని ఎవరు అడిగారు? దేవదూతగా అడిగారు. ఆ తర్వాత నెక్స్ట్ మాట అందుకాయన మీద ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారమ్మ కుమారుడు కలుగునని చెప్పెను. శార ఆయన వెనుక నిండిన గుడారపు ద్వారములు విరుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శార నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వు కలిగింది. అంతటితో అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించగలనా అని శార నమ్మనేనా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ కాలంలో 20 మంది నీ దగ్గరకు తిరిగి వచ్చేదను. అప్పుడు శార కుమారుడు కలుగును. శార భయపడకుడి, నవ్వలేదని చెప్పగా ఆయన అవును అని నవ్వించబడిను. మరి చదవబడినటువంటి ఈ శ్రేష్టమైన దేవుని మాటలు మనం విన్నప్పుడు నాకేమర్థమవుతుంది? దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో మనం బ్రతకడం నేర్చుకుంటే, జీవించడం నేర్చుకుంటే దేవుడు ఇచ్చిన మాటలు ఎప్పుడు మన జీవితాల్లో నిరర్థకమో కావు. మరియమ్మ గారి దేవుడితో వచ్చి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదా? ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం
జ్ఞానమే గొప్ప అనుకుంటున్నావా? నో, నీ జ్ఞానం ఎప్పుడు గొప్ప కాదు. ఏబు గ్రంథము 13వ అధ్యాయము, ఏబు గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఏబు గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు? నీకు తెలిసినది నాకు తెలుస్తుంది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను. ఏమంటున్నాడు? మీకు తెలిసినది నాకును తెలిసేది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాదు. అయినప్పటికీ దేవుడు నన్ను ఎన్ని శ్రమలకు అప్పగించినా, ఎన్ని ఇబ్బందులకు అప్పగించినా నేను నమ్మిన దేవుని పాదాలు విడిచిపెట్టాను. కానీ లోకరీతిలో నేను మీకంటే జ్ఞానవంతుడే, మీరు మార్గాలు నేర్చుకున్నట్లుగా మనసు మార్చుకున్నట్లుగా నేను మార్గాలు నేర్చుకుని మనసు మార్చుకునే వ్యక్తి అయితే నేను కాదు. నా పరిస్థితి ఎలా ఉన్నా నేను నమ్మిన దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాను. నా పట్ల దేవుడు ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరో భక్తుడైన ఏబు. ఏమన్నాడు? నీకంటే నేను జ్ఞానం కలిగిన వాడిని, అయినప్పటికీ కూడా నేను ఎవరు మాట్లాడబడ్డాను? నేను ఎవరు మాట్లాడబడ్డాను? నేను దేవుని మాట్లాడబడ్డాను. నా శరీరానికి శ్రమ వచ్చినా, నా భార్య, నా బిడ్డలు, నా యాదాస్తి నా ఎద్దరు తొలగిపోయినా నేను ఎందుకు మౌనంగా ఉండి దేవునికి మహిమార్గంగా అడుగులేస్తున్నాను తెలుసా? నేను ఎందుకు దేవుడిని దూషించట్లేదో తెలుసా? నేను ఎందుకు దేవుడి మాటలు తిరస్కరించట్లేదో తెలుసా? ఈరోజు దేవుని మాటలు తిరస్కరించే వ్యక్తిగా ఉన్నావా? అయితే నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు. అర్థమైంది ఈ మాట? దేవుని మాటలు తిరస్కరిస్తే నీ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. దేవుని మాటలు లోబడితే అనుసరించడానికి నువ్వు ఎప్పుడు ఇష్టపడతావు. నువ్వు అనుసరించలేదు, అనుమానిస్తున్నావు నువ్వు ఏ జ్ఞానాన్ని అప్లై చేస్తున్నావు? నీ జ్ఞానాన్ని అప్లై చేస్తున్నావు. మరి ఏవు తన పరిస్థితులు మారినప్పుడు తన జ్ఞానాన్ని ఉపయోగించాడా? ఏవు ఉన్నతమైన ఆశీర్వాదంలో ఉన్నప్పుడు తన జ్ఞానాన్ని ఉపయోగించాడా? నో. దేవుడిపై ఆధారపడి అడుగులు వేయడం నేర్చుకున్నాడు. దేవుని కార్యాలు తగిన సమయం వచ్చినప్పుడు ఏవు పట్ల నెరవేర్చబడ్డాయి. అలాగే ప్రియులారా, మన జీవితాల్లో కూడా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాలంటే దేవుని మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి. అనుమానంతో కూడిన ఆలోచనలు దేవుని దగ్గర మనం కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. దేవతలు వచ్చి తృప్తిగా పోల్చేసి, సారా నేను ఈ గర్భఫలం ఇవ్వబోతున్నాను, ఒక కుమారుని ఇవ్వబోతున్నానంటే ఆమె నమ్మి నేను ముసల్దాన్ని అయ్యాను, నా యజమాని ముసలుడయ్యాడు, అలా మాకు పిల్లలు పుడతారా అని ఏవేవో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం ఈ స్థితిలోనే ఉన్నాం, ఈ స్థితిలో నుంచి పైకి రామా అని ఏవో ఆలోచనలు ఉంటాయి. ఈ స్థితి అయిన దేవుని పాదాలు కొడుతున్నావు కాబట్టి తగ్గిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అనుభవాలలో మనం ఎంచుకున్న దేవుని మార్గంలో నమ్మకంగా నిలిచినట్లయితే దేవుని ప్రణాళికలు మనము ఆవరిస్తాయి. ఆ సంకల్పంలో మనం నిలిచుకోవడానికి ప్రభు సహాయం చేస్తారని ప్రభు గారు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక తగిన కాల సమయం వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది అనే ఒక గొప్ప నమ్మకంతో అన్యుడైన అబ్రహాము దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ముందుకు కొనసాగాలి. దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత రంగులు గారు కూడా ఈరోజు బర్త్డే, మరి అన్నిటిగా ఉన్నప్పటికీ మరి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పొందిన తర్వాత దేవునికి మహిమార్గంగా జీవించడానికి తన కళ్ళ ముందు ఉన్న కుటుంబాన్ని గొప్పగా చూసుకుంటూ, కుటుంబాన్ని బట్టి సంతోషిస్తూ, ప్రభువా నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తూ మీ సన్నిధిలో గడిపే భాగ్యం నాకు దయచేయమని ఆసక్తిగా ప్రభు సన్నిధిలో అడుగులు ముందుకు వేయడంలో వస్తా ఉంటే మనకు సంతోషంగా ఉందా లేదా? చాలా సంతోషంగా. కొన్నిసార్లు పుట్టు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి కొన్నిసార్లు విశ్వాసం వస్తాయి, కొన్నిసార్లు అవిశ్వాసం వస్తుంది. మరి అన్యులు
దేవునిగా ఉండి ప్రభువులోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఎదురు దేవునితో నమ్మకంగా అడుగులు ముందుకు వేసేవారిగా ఉంటారు. వారిలో నా ముందు ఎవరున్నారు మన ముందు? వారిలో నారాయణ గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి దేవునికి భక్తి కలిగి జీవించే విధానంలో ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. మరి కొన్ని సందర్భాల్లో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఇక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా దేవుని కొరకు నేను నమ్మకంగా జీవిస్తానని సమర్పించుకున్న సమర్పణ తన జీవితాల్లో కొనసాగాలని దేవుని ప్రార్థన ఆశిద్దాం. మరి ఈరోజు మాత్రమే చక్కగా ఇప్పటి వరకు దేవుడు ఇచ్చిన ఆయుస్సు ఆరోగ్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మరి 165వ కీర్తన 12వ శాతం ప్రకారం మరి సంవత్సరపు దయాకిరీటాన్ని దేవుడు నీకు మెండుగా అనుగ్రహించుగాక. 127వ కీర్తన ప్రకారం దేవాన్ని దేవుడు నిన్ను, నీ కష్టాన్ని, నీ భార్యని, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు నీ భక్తిని బట్టి వారిని ఆశీర్వదించుగాక. కాబట్టి పిల్లరా, దేవుడు వచ్చి మహిమగా చెప్పిన మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేస్తుంది. తగిన కాల సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని మాటలు ఇప్పుడు అన్నాడు నిరంతరము కావు. ఆ వాగ్దానాన్ని మరియమ్మ నమ్మింది. దేవుని మహిమ కొరకు ఆమె ఆనందాన్ని అనుభవించింది. చూడండి, ఒకసారి 2వ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చదువుకున్న మాట తర్వాత మాట చదువుకుందాం. 38వ వచనం చదువుకుందాం. అందుకు మరి అడిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటి దూత ఆమె ఎదురుండి ఏమన్నాడు? నీ దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఏమా, దేవుని మాట ఎదురు వచ్చినప్పుడు నీ మాట ప్రకారమే నాకు జరుగును గాక అంటావా? శాపలాగా తిరస్కరిస్తావా? నీ మాటే గొప్ప అన్నట్లుగా ఆలోచన చేస్తావా? మరి ఇలాగా దేవుని మాటను స్వీకరిస్తావా? ఏం చేస్తావా? చెప్పాలి, ఏం చేస్తావా? దేవుని మాటను స్వీకరించే బిడ్డగా ఉన్నట్లయితే, అంగీకరించే బిడ్డగా ఉన్నట్లయితే దేవుని కొరకు పాత్రుడు అవుతామని దేవుని ఇచ్చిన మాటలు మేము హృదయంలో పెట్టుకొని క్రిస్మస్ దినాలలో మనం దేవుని మాట విన్నామా? నీ ఆలోచన ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం నడవడానికి ఒకవేళ ఆలోచిస్తున్నావా? నీ జ్ఞానం ప్రకారం, నీ మాట ప్రకారం నడవాలనుకుంటే ఈ ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని మాట ప్రకారం, దేవుని జ్ఞానం ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ దేవుని మాట అడుగులు చేసేట్టుగా ప్రభు సహాయంతో అడుగు ముందుకు వెళ్ళాలని కోరుతూ నేను ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుని మాట నేర్చుకుంటాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకి తండ్రి, ఇప్పటి వరకు నీ బిడ్డలు నిర్ణయం మార్చి వాళ్ళ హృదయాలను స్థిరపరిచి నీకు మహిమాలను అడుగులు ముందుకు వేసే వాక్యం దయచేస్తున్నాను. కార్యక్రమం నీ చిత్తానుసారంగా